భూమి ఎక్స్పైరీ డేట్ ఇదే, ప్రళయం రాబోతుంది. షాకింగ్ వార్త చెప్పిన శాస్త్రవేత్తలు. భూప్రళయం గత కొన్ని సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. భూమి అంతం ఇప్పుడని కొందరు, అప్పుడని మరికొందరు చెబుతుంటాన్ని వింటూనే ఉన్నాం. తాజాగా శాస్త్రవేత్తలు కూడా మరో షాకింగ్ విషయం వెల్లడించారు. భూమికి ఎక్స్పైరీ డేట్ ఇదే అంటున్నారు. భూమిపై మనుషులు, జంతువులు సహా ఏ ప్రాణి కూడా జీవించలేదని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే భూమి పూర్తిగా నాశనం అయిపోతుందని శాస్త్రవేత్తలు షాకింగ్ సమాచారం ఇచ్చారు. ఢిల్లీ మెయిల్ నివేదిక ప్రకారం బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్ టెక్నాలజీని ఉపయోగించి పరిశోధనలు చేసి ఈ నివేదికను ప్రచురించారు. ఈ నివేదిక ప్రకారం మరో 2 మిలియన్ల సంవత్సరాల తర్వాత భూమిపై ప్రళయం వచ్చే అవకాశం ఉందని తెలిసింది. శాస్త్రవేత్తల ప్రకారం మానవులతో సహా అన్ని జీవులు భూమిపై అదృశ్యం కాబోతున్నాయని వెల్లడించారు. ఆ సమయంలో భూమి ఉష్ణోగ్రత 70 డిగ్రీల సెల్సియస్కు చేరుతుంది. ఇలాంటి వాతావరణంలో భూమిపై ఏ జీవి మనుగడ సాగించలేదని వెల్లడించారు. ఆ వాతావరణంలో ఉష్ణోగ్రత వేడి పెరుగుదల కారణంగా అన్ని జీవులు చనిపోతాయని తెలిపారు. భూమిలో కార్బన్ పరిమాణం పెరుగుతుందని, దీనివల్ల భూమి అంతరించిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. 66 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇలాంటి సంఘటన జరగడంతో డైనోసార్లు అంతరించిపోయాయని చెబుతున్నారు. ఆ సమయంలో ప్రపంచంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఇప్పుడు ఉన్న దానికంటే 2 అంతలు ఎక్కువగా ఉందని పరిశోధన బృందం అధిపతి అయిన అలెగ్జాండర్ పర్న్స్వర్త్ చెప్పారు. దీనివల్ల శరీరం వేడెక్కుతుంది, ప్రజలు చనిపోతారు. అప్పుడు భూమి యొక్క అన్ని ఖండాలు సూపర్ ఖండం పాంజియా అల్టిమాగా ఏర్పడుతుంది. ముందుగా భూమి వేడెక్కుతుంది, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పుడు భూమి ఎండిపోతుంది. అంతిమంగా భూమి నివాసయోగ్యం కాదు. అలాగే అగ్నిపర్వతాలు కూడా పేలుతున్నాయి. భూమిలో ఎక్కువ భాగం అగ్నిపర్వతాలతో కప్పబడి ఉందని చెబుతున్నారు. ఈ అగ్నిపర్వతాలు పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయంట. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడతారంట. ఆ తర్వాత క్రమంగా ఒక్క జీవి కూడా భూమిపై ఉండదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మన టెంపరేచర్ చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత 40 నుంచి 47 డిగ్రీల్లో ఉంది. యాక్చువల్గా ఈ ఉష్ణోగ్రతను మనం ఎడారుల్లో చూస్తాం, కానీ ఇప్పుడు మనం ఉంటున్న స్థలంలోనే 40 నుంచి 47 డిగ్రీల ఈ యొక్క ఉష్ణోగ్రతను చూస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా ఈ ఉష్ణోగ్రత పెరుగుదలకు వంటి కారకమైన ఏ కార్యాలను కూడా చేయకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. అట్లాగే ఈ భూమిని కాపాడుకుందాం. కాబట్టి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఈ వీడియోను ఒక లైక్ చేసి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తుంది మీ యొక్క సబ్స్క్రైబ్, మీ యొక్క లైక్. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు జై హింద్.